బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత BNSS 2023 చాప్టర్ 11 పబ్లిక్ ఆర్డర్ మరియు ప్రశాంతత నిర్వహణ సెక్షన్లు 148 నుంచి 170 వరకు. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత BNSS 2023 అధ్యాయం 11 పబ్లిక్ ఆర్డర్ మరియు ప్రశాంతతను నిర్వహించడానికి చట్టపరమైన ఫ్రేమ్వర్క్ ను వివరిస్తుంది. సెక్షన్ 148 నుండి 170 వరకు బహిరంగ సభల నిర్వహణ, ఉపద్రవాలను పరిష్కరించడం మరియు శాంతికి ముప్పు కలిగించే వివాదాలను పరిష్కరించడం కోసం సమగ్ర మార్గదర్శకాలను అందిస్తాయి. సామాజిక సామరస్యాన్ని నిర్ధారించడానికి మరియు ప్రజాజీవితంలో విఘాతాలను నివారించడానికి ఈ నిబంధనలు చాలా కీలకమైనవి. సెక్షన్ 148 సివిల్ ఫోర్స్ ఉపయోగించడం ద్వారా అసెంబ్లీని చెదరగొట్టడం. సెక్షన్ 148 సివిల్ ఫోర్స్ ఉపయోగించి చట్టవిరుద్ధమైన సమావేశాలను చెదరగొట్టడానికి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్లు మరియు పోలీసు అధికారులకు అధికారం ఇస్తుంది. అల్లర్లను నిరోధించడానికి మరియు ప్రజాశాంతిని నిర్వహించడానికి ఈ నిబంధన చాలా కీలకం. కీ పాయింట్లు: అధికారం ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్లు లేదా పోలీస్ స్టేషన్లకు బాధ్యత వహించే అధికారులు ఏదైనా చట్టవిరుద్ధమైన సమావేశాన్ని చెదరగొట్టమని ఆదేశించవచ్చు. బలవంతపు ఉపయోగం: అసెంబ్లీ చెదరకపోతే దానిని చెదరగొట్టడానికి మరియు క్రమాన్ని పునరుద్ధరించడానికి సహేతుకమైన శక్తిని ఉపయోగించవచ్చు. సెక్షన్ 149 అసెంబ్లీని చెదరగొట్టడానికి సాయుధ బలగాలను ఉపయోగించడం. ఈ విభాగం ప్రజల భద్రతకు గణనీయమైన ముప్పును కలిగించే సమావేశాలను చెదరగొట్టడానికి సాయుధ బలగాలను ఉపయోగించడానికి అధికారం ఇస్తుంది. కీ పాయింట్లు: ఆథరైజేషన్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అవసరమైతే సాయుధ దళాల సహాయాన్ని అభ్యర్థించవచ్చు. విధానము: సాయుధ బలగాల ఉపయోగం అది సమర్థవంతంగా మరియు అనులోమానుపాతంలో ఉండేలా ఖచ్చితమైన మార్గదర్శకాలను అనుసరించాలి. సెక్షన్ 150 అసెంబ్లీని చెదరగొట్టడానికి కొంతమంది సాయుధ దళ అధికారులకు అధికారం. సెక్షన్ 150 నిర్దిష్ట సాయుధ దళ అధికారులకు మేజిస్ట్రేట్ నుండి ముందస్తు ఆదేశాలు లేకుండా చట్టవిరుద్ధమైన సమావేశాలను చెదరగొట్టే అధికారాన్ని మంజూరు చేస్తుంది. కీ పాయింట్లు: షరతులు: తక్షణ చర్య అవసరమైనప్పుడు ఈ అధికారం వినియోగించబడుతుంది మరియు మేజిస్ట్రేట్ ఆదేశాలను కోరడానికి సమయముండదు. బాధ్యత: అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి మరియు వారి చర్యలను సంబంధిత అధికారులకు నివేదించాలి. సెక్షన్ 151 సెక్షన్లు 148, 149 మరియు 150 కింద చేసిన చర్యలకు ప్రాసిక్యూషన్కు వ్యతిరేకంగా రక్షణ. సెక్షన్ 148, 149 మరియు 150 ప్రకారం చిత్తశుద్ధితో పనిచేసే అధికారులకు ఈ సెక్షన్ చట్టపరమైన రక్షణను అందిస్తుంది. కీ పాయింట్లు: రోగనిరోధక శక్తి: సమావేశాలను చెదరగొట్టడానికి వారి విధులను చట్టబద్ధంగా అమలు చేయడంలో తీసుకున్న చర్యల కోసం అధికారులు విచారణ నుండి రక్షించబడతారు. సెక్షన్ 152 ఉపద్రవాన్ని తొలగించడానికి షరతులతో కూడిన ఉత్తర్వు. సెక్షన్ 152 ప్రజారోగ్యం లేదా భద్రతపై ప్రభావం చూపే ఉపద్రవాల తొలగింపు కోసం షరతులతో కూడిన ఆదేశాలు జారీ చేయడానికి మేజిస్ట్రేట్లకు అధికారం ఇస్తుంది. కీ పాయింట్లు: పరిధి: ఉపద్రవాలు అడ్డంకులు, కాలుష్యం మరియు ఇతర ప్రమాదాలను కలిగి ఉంటాయి. విధానము: మేజిస్ట్రేట్లు ఉపద్రవం మరియు అవసరమైన పరిష్కార చర్యలను పేర్కొంటూ ఆదేశాలు జారీ చేస్తారు. సెక్షన్ 153 సర్వీస్ లేదా ఆర్డర్ నోటిఫికేషన్. ఈ విభాగం వ్యక్తులు లేదా సంస్థలకు ఇబ్బందిని తొలగించే ఆర్డర్ను అందించడం లేదా తెలియజేయడం కోసం ప్రక్రియను వివరిస్తుంది. కీ పాయింట్లు: నోటిఫికేషన్: వ్యక్తిగత సేవ సాధ్యం కానట్లయితే ఆర్డర్లను నేరుగా అందించాలి లేదా పబ్లిక్ గా పోస్ట్ చేయాలి. సెక్షన్ 154 ఆజ్ఞను పాటించడానికి లేదా చూపించడానికి ఉద్దేశించిన వ్యక్తి. సెక్షన్ 154 ప్రకారం విసుగు తొలగింపు క్రమంలో పేర్కొన్న వ్యక్తులు లేదా సంస్థలు ఆర్డర్ను ఎందుకు అమలు చేయకూడదో పాటించాలి లేదా కారణాన్ని చూపాలి. కీ పాయింట్లు: వర్తింపు: చెల్లుబాటు ఏ కారణం లేకుండా పాటించడంలో విఫలమైతే అమలు చర్యలకు దారితీయవచ్చు. సెక్షన్ 155 సెక్షన్ 154ను పాటించడంలో విఫలమైతే జరిమానా. ఈ విభాగం విసుగు తొలగింపు ఆర్డర్ను పాటించినందుకు జరిమానాలను నిర్దేశిస్తుంది. కీ పాయింట్లు: పెనాల్టీలు: పెనాల్టీలలో జరిమానాలు లేదా కొనసాగింపు లేని కారణంగా జైలు శిక్ష కూడా ఉండవచ్చు. సెక్షన్ 156
ప్రజాహక్కు ఉనికిని తిరస్కరించిన విధానం. సెక్షన్ 156 ప్రజాహక్కు ఉనికిని తిరస్కరించిన వివాదాలను పరిష్కరించే విధానాన్ని వివరిస్తుంది. కీ పాయింట్లు: విచారణ ప్రజాహక్కు యొక్క చట్టబద్ధతను నిర్ధారించడానికి మరియు వివాదాలను పరిష్కరించడానికి న్యాయాధికారులు విచారణలు నిర్వహిస్తారు. సెక్షన్ 157 సెక్షన్ 152 ప్రకారం వ్యక్తికి వ్యతిరేకంగా ఆర్డర్ చేసిన విధానం కారణం చూపడానికి కనిపిస్తుంది. ఈ విభాగం వ్యక్తులు లేదా సంస్థలు విసుగుతొలగింపు ఆర్డర్కు పోటీగా కనిపించినప్పుడు విచారణల ప్రక్రియను అందిస్తుంది. కీ పాయింట్లు: హియరింగ్ మెజిస్ట్రేట్లు అభ్యంతరాలను వింటారు మరియు సమర్పించిన సాక్ష్యాలాధారంగా ఆర్డర్ యొక్క చెల్లుబాటును నిర్ణయిస్తారు. సెక్షన్ 158 విసుగు లేదా ప్రమాదానికి సంబంధించిన అత్యవసర కేసుల్లో ఆర్డర్ జారీ చేసే అధికారం. సెక్షన్ 158 ఉపద్రవాలు లేదా ప్రమాదాలు గణనీయమైన ముప్పును కలిగించే అత్యవసర పరిస్థితుల్లో తక్షణ ఉత్తర్వులు జారీ చేయడానికి మేజిస్ట్రేట్లను అనుమతిస్తుంది. కీ పాయింట్లు: అత్యవసరం హానిని నివారించడానికి తక్షణ చర్య అవసరమైతే ముందస్తు నోటీసు లేకుండా ఆదేశాలు జారీ చేయవచ్చు. సెక్షన్ 159 శాంతికి విఘాతం కలిగించే అవకాశం ఉన్న భూమి లేదా నీటికి సంబంధించిన వివాదం. ఈ విభాగం శాంతి ఉల్లంఘనలకు దారితీసే భూమి లేదా నీటి హక్కులపై వివాదాలను పరిష్కరిస్తుంది. కీ పాయింట్లు: జోక్యం వివాదాలు హింసాత్మకంగా మారకుండా నిరోధించడానికి న్యాయాధికారులు జోక్యం చేసుకోవచ్చు మరియు ఆదేశాలు చేయవచ్చు. సెక్షన్ 160 ఆర్డర్ను సంపూర్ణంగా చేయడం మరియు అవిధేయత యొక్క పరిణామాలపై విధానం. సెక్షన్ 160 ఆదేశాలను సంపూర్ణంగా చేసే విధానాన్ని మరియు అవిధేయత యొక్క పరిణామాలను వివరిస్తుంది. కీ పాయింట్లు: ఫైనల్ వినికిడి ప్రక్రియ తర్వాత ఆర్డర్లు సంపూర్ణంగా మారుతాయి మరియు పాటించడంలో వైఫల్యం ఫలితంగా అమలులోకి వస్తుంది. సెక్షన్ 161 ఇంజెక్షన్ పెండింగ్ విచారణ. ఈ సెక్షన్ విచారణ ఫలితం వరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి మేజిస్ట్రేట్లను అనుమతిస్తుంది. కీ పాయింట్లు: మధ్యంతర ఉపశమనం విచారణ కొనసాగుతున్నప్పుడు హాని జరగకుండా నిరోధించడానికి ఆదేశాలు తాత్కాలిక ఉపశమనాన్ని అందిస్తాయి. సెక్షన్ 162 స్థానిక విచారణ. సెక్షన్ 162 పబ్లిక్ ఆర్డర్ను ప్రభావితం చేసే వివాదాలలో వాస్తవాలను నిర్ధారించడానికి స్థానిక విచారణలను తప్పనిసరి చేస్తుంది. కీ పాయింట్లు: నిజ నిర్ధారణ సాక్ష్యాలను సేకరించడానికి మరియు వివాదాలను పరిష్కరించడానికి న్యాయాధికారులు స్థానిక విచారణలను నిర్వహిస్తారు. సెక్షన్ 163 ఆర్డర్ పూర్తి చేయడంపై విధానం మరియు అవిధేయత యొక్క పరిణామాలు. ఈ విభాగం ఆర్డర్లను సంపూర్ణంగా చేసే విధానాన్ని మరియు పాటించినందుకు జరిమానాలను పునరుద్ఘాటిస్తుంది. కీ పాయింట్లు: అమలు పబ్లిక్ ఆర్డర్ను నిర్వహించడానికి ఆర్డర్ల స్థిరమైన అమలును నిర్ధారిస్తుంది. సెక్షన్ 164 నిపుణుడి యొక్క ప్రత్యక్ష స్థానిక దర్యాప్తు మరియు పరీక్షకు మేజిస్ట్రేట్ అధికారం. సెక్షన్ 164 సంక్లిష్ట కేసులలో స్థానిక పరిశోధనలు మరియు నిపుణుల పరీక్షలను ఆదేశించడానికి మేజిస్ట్రేట్లకు అధికారమిస్తుంది. కీ పాయింట్లు: నైపుణ్యం వివాదాలను సమర్థవంతంగా పరిష్కరించడానికి నిపుణుల పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుంది. సెక్షన్ 165 విసుగు లేదా ప్రమాదానికి సంబంధించిన అత్యవసర కేసుల్లో ఆర్డర్ జారీ చేసే అధికారం. తక్షణ ప్రమాదం సంభవించినప్పుడు అత్యవసర ఆదేశాలు జారీ చేసే మేజిస్ట్రేట్ అధికారాన్ని ఈ విభాగం పునరుద్ఘాటిస్తుంది. కీ పాయింట్లు: తక్షణ చర్య హానిని నివారించడానికి తక్షణ ప్రతిస్పందనను నిర్ధారిస్తుంది. సెక్షన్ 166 భూమి లేదా నీటికి సంబంధించిన వివాదం శాంతికి విఘాతం కలిగించే ప్రక్రియ. సెక్షన్ 166 శాంతికి విఘాతం కలిగించే అవకాశం ఉన్న భూమి లేదా నీటి వివాదాలను పరిష్కరించే విధానాన్ని సూచిస్తుంది. కీ పాయింట్లు: రిజల్యూషన్ సంభావ్య అస్థిర వివాదాల శాంతియుత పరిష్కారంపై దృష్టి సారిస్తుంది. సెక్షన్ 167 వివాదాస్పద అంశాన్ని అటాచ్ చేయడానికి మరియు రిసీవర్ని నియమించే అధికారం. ఈ విభాగం న్యాయాధికారులు వివాదాస్పద ఆస్తిని అటాచ్ చేయడానికి మరియు దానిని నిర్వహించడానికి రిసీవర్లను నియమించడానికి అనుమతిస్తుంది. కీ పాయింట్లు: అటాచ్మెంట్ తదుపరి సంఘర్షణను నివారించడానికి వివాదాస్పద ఆస్తిని సురక్షితం చేస్తుంది. సెక్షన్ 168 భూమి లేదా నీటి వినియోగ హక్కుకు సంబంధించిన వివాదం. సెక్షన్ 168 భూమి లేదా నీటి వనరులను ఉపయోగించుకునే హక్కుపై వివాదాలను పరిష్కరిస్తుంది. కీ పాయింట్లు: హక్కులు వనరుల వినియోగ వివాదాల న్యాయమైన పరిష్కారాన్ని నిర్ధారిస్తుంది. సెక్షన్ 169 స్థానిక విచారణ.
భూమి లేదా నీటి వినియోగానికి సంబంధించిన వివాదాలను పరిష్కరించడానికి ఈ విభాగం స్థానిక విచారణలను తప్పనిసరి చేస్తుంది. కీ పాయింట్లు: వాస్తవాన్ని కనుగొనడం, స్థానిక పరిస్థితుల ఆధారంగా ఖచ్చితమైన రిజల్యూషన్ను నిర్ధారిస్తుంది. సెక్షన్ 170 ఆర్డర్ను సంపూర్ణంగా చేయడం మరియు అవిధేయత యొక్క పరిణామాలపై విధానం. సెక్షన్ 170 సంపూర్ణమైన ఆదేశాలకు అవిధేయత యొక్క పరిణామాలను పునరుద్ఘాటిస్తుంది. కీ పాయింట్లు: వర్తింపు, పబ్లిక్ ఆర్డర్ను నిర్వహించడానికి ఆర్డర్ల అమలును నిర్ధారిస్తుంది. సారాంశం: BNSS 2023 యొక్క 11వ అధ్యాయం పబ్లిక్ ఆర్డర్ మరియు ప్రశాంతతను నిర్వహించడానికి సమగ్ర చట్టపరమైన ఫ్రేమ్వర్క్ను ఏర్పాటు చేస్తుంది. సెక్షన్ 148 నుండి 170 వరకు ఇది చట్టవిరుద్ధమైన సమావేశాలను చెదరగొట్టడానికి, ఇబ్బందులను తొలగించడానికి మరియు వివాదాలను పరిష్కరించడానికి వివరణాత్మక విధానాలను అందిస్తుంది. అవాంతరాలను నివారించడానికి మరియు సామాజిక సామరస్యాన్ని నిర్ధారించడానికి చురుకైన చర్యలు తీసుకోవడానికి ఈ నిబంధనలు మేజిస్ట్రేట్లు మరియు చట్టాన్ని అమలు చేసేవారికి అధికారం కల్పిస్తాయి. విధానపరమైన న్యాయబద్ధతతో అమలును సమతుల్యం చేయడం ద్వారా ఈ అధ్యాయం ప్రజల భద్రత మరియు క్రమాన్ని సమర్థించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సమాచారంతో ఉండండి, సౌకర్యంతో జీవించండి.